హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్. ఈరోజు వీడియోలో పంచదార, మిల్క్ పౌడర్, కస్టర్డ్ పౌడర్ లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా హెల్తీగా ఫ్రూట్ సలాడ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించిపోతున్నాను. ఈ రెసిపీని అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే ముందుగానే పౌడర్ని ప్రిపేర్ చేసుకుని స్టోర్ చేసుకుని కూడా చేసుకోవచ్చు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఈ హెల్తీ ఫ్రూట్ సలాడ్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఫ్రూట్ సలాడ్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్ని తీసుకుని అందులోకి 1 కప్పు వరకు పూల్ మకానాన్ని వేసుకోవాలి. ఇందులోకి పొట్టు తీసిన 10 బాదం పప్పులను కూడా వేసుకోవాలి. బాదం పప్పులను 10 నిమిషాల పాటు వేడి నీళ్ళలో నానబెట్టుకుంటే చాలా ఈజీగా పొట్టు వచ్చేస్తాయి. తర్వాత ఇందులోకి 10 జీడిపప్పు పలుకులను కూడా వేసుకోవాలి. ఈ ఫ్రూట్ సలాడ్ని ఇలా ఇన్స్టెంట్గా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే వీటన్నిటిని కొద్దిగా డ్రై రోస్ట్ చేసుకుని మిక్సీలో గ్రైండ్ చేసుకుని ఆ పౌడర్ని మనం కస్టర్డ్ పౌడర్ని ఎలా ఉపయోగించుకుని ఫ్రూట్ సలాడ్ చేస్తామో అలాగే కూడా చేసుకోవచ్చు. ఇందులోనే కొద్దిగా కుంకుమ పువ్వును వేసుకుని 1 కప్పు వరకు వేడి పాలను వేసుకోవాలి. వీటన్నిటిని వేడి పాలలో నానబెట్టడం వల్ల చాలా ఈజీగా గ్రైండ్ అవుతాయి. వీటన్నిటిని ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుని 30 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. 30 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి, మకానా అంతా కూడా చక్కగా పాలను పీల్చుకుని సాఫ్ట్‌గా అయిపోతాయి. ఇలా సాఫ్ట్‌గా అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని కూడా మిక్సీ జార్‌లోకి వేసుకోవాలి. ఇలా మకానాతోటి ఫ్రూట్ సలాడ్ చేసినప్పుడు మకానా ఫ్లేవర్ అనేది కొద్దిగా తెలుస్తూ ఉంటుంది. మకానా ఫ్లేవర్ ఇష్టం లేని వారు ఇందులోకి కొద్దిగా యాలకుల పొడి వేసుకున్నట్లయితే ఫ్లేవర్ తెలియకుండా ఉంటుంది. ఇందులోకి స్వీట్‌నెస్ కోసం తేనెను గానీ లేదా బెల్లాన్ని గానీ వేసుకోవాలి. మీ టేస్ట్‌కి తగ్గట్టుగా తేనెను గానీ, బెల్లం గానీ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఇలా స్మూత్‌గా ఉండాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిక్స్చర్‌ని ఒక బౌల్‌లోకి తీసుకొని ఫ్రిడ్జ్‌లో ఒక 30 నిమిషాల పాటు పెట్టుకోవాలి. ఫ్రూట్ సలాడ్ కొంచెం చల్లగా ఉంటే బావుంటుంది కాబట్టి ఒక 30 నిమిషాల పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తీసుకోండి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్‌ని తీసుకొని అందులోకి మీ దగ్గర ఏవి అందుబాటులో ఉంటే ఆ ఫ్రూట్స్‌ని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోండి. ఫ్రూట్ సలాడ్ ఎప్పుడైనా సరే పులుపు లేని ఫ్రూట్స్‌ని తీసుకున్నట్లయితే టేస్ట్ చాలా బావుంటుంది. మీ దగ్గర ఏవి అందుబాటులో ఉంటే వాటిని తీసుకోవచ్చు. నేనైతే యాపిల్, అరటిపండు, జామకాయ, కివి అలాగే దానిమ్మ గింజలను తీసుకున్నానండి. ఈ ఫ్రూట్‌ని నేను ఫ్రూట్ షాప్‌కెళ్ళినప్పుడు కొత్తగా చూశాను. మన ఇండియన్ వెరైటీలోనే జుజుబి ఫ్రూట్ ఉంటుంది కదండీ! అదే కాశీ రేగిపండు. అందులోనే మరొక వెరైటీ అనమాట. ఇవి కూడా స్వీట్‌గా ఉన్నాయి. అందుకే వీటిని కూడా వేసుకున్నాను. ఇలా మీకు అందుబాటులో ఉన్న ఫ్రూట్స్‌ని వేసుకున్న తర్వాత ముందుగా ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఉంచుకున్న మకానా మిల్క్‌ని వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత పైన గార్నిష్ కోసం నేనైతే కొద్దిగా దానిమ్మ గింజల్ని అలాగే చాప్ చేసిన డ్రై ఫ్రూట్స్‌ని వేసుకుంటున్నాను. బయట మార్కెట్‌లో కొన్న పౌడర్స్‌ని ఉపయోగించి చేయడం కంటే కూడా ఇలా మన చేతులతో మనమే పౌడర్‌ని ప్రిపేర్ చేసుకొని ఇలా ఫ్రూట్ సలాడ్‌ని ప్రిపేర్ చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. మరి హెల్తీ ఫ్రూట్ సలాడ్‌ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.